గైస్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది కదండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకునే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే గైస్, జార్ఖండ్ లోని రాంచీకి చెందిన రాజ్ కుమార్ రంజన్ అనే 18 ఏళ్ల అబ్బాయికి రీసెంట్ గా ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల తన కాలు అయితే విరిగిపోయిందండి. సో అలా విరిగిపోయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ ఏమో తనని జార్ఖండ్ లో వన్ ఆఫ్ ది పాపులర్ హాస్పిటల్ అయినటువంటి రాజ్ హాస్పిటల్లో జాయిన్ చేయించారనమాట. సో అలా జాయిన్ చేయించిన తర్వాత అక్కడి డాక్టర్లు ఏమో ఆ రాజ్ కుమార్ రంజన్ అనే పర్సన్ ని అవసరం లేకుండానే ఐసీయూలో పెట్టేసి 40 రోజుల పాటు తనకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల తన బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ పాకేసి తనైతే రీసెంట్ గా చనిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే గైస్, ఆ డాక్టర్లు అలా నిర్లక్ష్యంగా తనని చంపేయడం మాత్రమే కాకుండా తన బాడీని కలెక్ట్ చేసుకోవడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకి ఏకంగా 22 లక్షల రూపాయల బిల్ అయితే చూపించారండి. అంటే జస్ట్ కాలు విరిగిందని హాస్పిటల్కి వెళ్తే ప్రాణం తీసేయడం మాత్రమే కాకుండా 22 లక్షల రూపాయల బిల్ అయితే వేశారనమాట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ మనం దేవుళ్ళు అనుకునే డాక్టర్లు కూడా ఎంత దారుణంగా తయారవుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.